సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఓటర్లు సానుభూతికి కాదు ప్రజాసేవకే పట్టం కడతారని అన్నారు. కంటోన్మెంట్లో సమస్యల పరిష్కారం జరగడం లేదన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని, అభివృద్ధి కనిపించలేదన్నారు. అభివృద్ధి జరగాలంటే అధికారం మార్పిడి తప్పదన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉందంటే సానుభూతియా లేకుంటే వారసత్వమా లేకుంటే ప్రజాసేవకుడా అనే విధంగా ఉంది. ప్రజల నుంచి నన్ను ఎన్నుకుంటారు. సానుభూతి అనేది ఇప్పుడు సానుభూతి ఎప్పుడు వస్తుంది అంటే చిన్న వయసులో పాపం అనుకోకుండా ఏమన్నా అయితే సానుభూతి వస్తుంది. దేవుని దయ వల్ల ఇప్పుడు సృష్టి ధర్మం, ప్రతి మనిషి పుట్టడం ప్రతి మనిషి పోవడం సృష్టి ధర్మం, దాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే ప్రజాస్వామ్యంలో రాచరిక వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ తండ్రి పోతే కొడుకు అనేసి, తండ్రి పోతే బిడ్డ అనే విధంగా ఇక్కడ వ్యవహారం నడుస్తుంది. అలా ప్రజలందరూ మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూశారు కదా. ఇప్పుడు ఎవరైతే కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలికి జనంలో ఉన్న నాయకులను గెలిపించారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంపీ ఎలక్షన్లో కూడా మంత్రి గారి కొడుకైన తలసాని శ్రీనివాస్ సాయి కిరణ్ గారిని కూడా ప్రజలు ఏమన్నారు, మాకు వారసత్వం వద్దు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కావాలనేసి వాళ్ళకు కూడా ఎలాంటి తీర్పులు ఇచ్చి మీకు తెలుసు. అక్కడ మల్లారెడ్డి గారు అల్లుడి తీర్పు కూడా తెలుసు. మీకు ఇవన్నీ తీర్పులు తెలిసిన తర్వాత కూడా జనాలంతా చాలా తెలివిపరులు, ఎవరికి ఓటేస్తే ఈసారి బాగుంటుందనేసి వాళ్ళు ముందే డిసైడ్ చేశారు. ఈరోజు చాలామందికి తెలియదు. అందరూ అనుకుంటారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఇక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీలో వచ్చినవని. కాకపోతే అన్ని పార్టీలు సర్వే చేసుకున్నారు. సర్వేలు ఎందుకు చేసుకుంటారు, ఎవరు గెలుస్తారు, ప్రజలందరూ ఎవరిని కోరుకుంటున్నారు అనేసి సర్వే చేస్తారు. కోరుకున్న వాళ్ళకి టికెట్ ఇస్తే గెలుస్తారు, వాళ్ళు మంచి పని చేస్తారు ఆలోచిస్తారు. కానీ దానికి భిన్నంగా ఇక్కడ వారసత్వానికి మొగ్గు చూపించారు. వారసత్వానికి మొగ్గు చూపించిన ఓకే, కానీ కేసీఆర్ గారు సాయన్న గారు చనిపోతే తన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయలే అని, తనపై ఉన్న నిందను తుడుచుకోవడానికి ఆబ్లిగేషన్స్ తోటి రాష్ట్రం అంతటా ఇది మంటలకు అయితే దళితులంతా ఆయన ఎంబడి పడతారనే ఉద్దేశంతో అక్కడ కవాడిగూడల ప్రజలు దానిని తిరస్కరించినా కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ వారికి టికెట్ ఇచ్చిరంటే వారి ధీమ ఏంటంటే వారి మాయమాటలకు ప్రజలు మోసపోతారు, వాళ్ళ డబ్బులతోటి ఎవరైనా కొనుక్కోగలుగుతామని ధీమా ఉంది. కానీ ఈసారి రాష్ట్రంలో చేంజ్ రావడానికి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఒక నిదర్శనంగా ఉంటుంది. ఇక్కడి నుంచే తీర్పు వెల్లడిస్తారు. ఈ తీర్పుతోటి కేసీఆర్ గద్దె దించుడు ఖాయం, కేసీఆర్ అహంకారం తగ్గడం ఖాయం, కేసీఆర్ ప్రజలు కోరుకుంటే ఏమవుతుంది అనేసి నిదర్శనంగా ఉంటుంది ఈ ఒక ఎలక్షన్. సానుభూతి ఉన్నారు వాళ్ళకు అభ్యర్థులకు అంటున్నారు. సానుభూతి నిజమైన ఒక లీడర్ లక్షణమా? అది ఒక సానుభూతి అనే ఒక పేరుతోనే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కంటోన్మెంట్ పరిస్థితి ఇట్లుందంటే కేవలం సాయన్న మీద ఉన్న సానుభూతి, ఆయన మెతకతనము, ఆయన మంచితనము సానుభూతి ఉంటే దండలు వేయండి, ఆర్తులు ఇవ్వండి, చాలు కప్పండి, అంతేగాని ఒక చేతగాని లీడర్ తయారు చేయకండి. ఎందుకంటే ప్రజల సమస్యలు ఉన్నాయి, ప్రజల తరపున వాళ్ళ గొంతెత్తి మాట్లాడే నాయకుడు కావాలి. కంటోన్మెంట్కి అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద చర్చించే నాయకుడు కావాలి. సానుభూతితో పనులు జరగవన్నా. అందుకనే 4 సార్లు 5 సార్లు ఆయన ఎమ్మెల్యే అయినా కానీ కంటోన్మెంట్ పరిస్థితి చూడండి. ప్రతి రోడ్ కానీ ప్రతి డ్రైనేజ్ కానీ ఇవాళ కూడా చూస్తున్నారు. నేను 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను. ఇంత ఫాలోఅప్ చేస్తే ఆ మాత్రం అన్న ప్రజల్లో ఉండి నేను చేయగలిగిన. కానీ నా ఎమ్మెల్యే ఉంటే, మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఎంతో అభివృద్ధి చేయొచ్చు. ఇక్కడ మనకు సానుభూతి కాదు, సమర్థత కావాలి. ఒక సమర్థవంతమైన క్యాండిడేట్ ఉండాలి. మన గలము ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడే నాయకుడు కావాలి. దయచేసి ప్రజలారా, సానుభూతితో మనకు జరిగేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఒకటి గమనించండి, మన నాయకుడు మన కోసం నిలబడి పోరాడేవాడు ఉండాలి. ఎలక్షన్ ఏ విధంగా ఉందంటే సానుభూతియా